నార్మల్ గా ర్యాబిస్ అనేది కుక్కల ద్వారా వస్తుందని అనుకుంటాం కదా. కుక్కల ద్వారానే కాదు, మిగతా జంతువుల ద్వారా కూడా వస్తుంట. ఐ మీన్ ఆవుల ద్వారా గానీ, లేకపోతే పిల్లుల ద్వారా గానీ, కోతుల ద్వారా గానీ, గబ్బిలాల ద్వారా గానీ, గేదెల ద్వారా గానీ, ఎలాగైనా ఏదైనా ఒక జంతువుకి ఆ వ్యాధి అనేది ఉంటే అది మనల్ని ఎవరైనా మనిషిని కరిచినప్పుడు గానీ, దానికి చర్మంలో ఉన్న ఏదైనా గాయం ఉంటే ఆ గాయం ద్వారా వాటి లాలాజలం వెళ్తే సరిపోద్ది. అలా కాకుండా డైరెక్ట్ గా కరిచిన దాని ద్వారా అయినా సరే ర్యాబిస్ వస్తుంది అనమాట. సో ఓన్లీ కుక్కల ద్వారా వస్తుందని అనుకోవడానికి లేదు. ఏ జంతువు కరిచినా సరే ఆ గాయాన్ని మనం ఒక 15 minutes దాన్ని సబ్బుతో పెట్టి కడిగిన తర్వాత అప్పుడు డాక్టర్ని కలవాలి. ఇమీడియట్ గా అయితే గాయాన్ని కడగాలన్నమాట. అలాగే కొన్ని ఆ జంతువులు మాంసం తినేటప్పుడు సరిగా ఉడకకపోయినా, లేకపోతే పాలు తాగినప్పుడు సరిగా ఉడకబెట్టకపోయినా సరే అందులో ఒకవేళ ర్యాబిస్ ఉంటే కనుక అది కూడా ఎవరైతే మనిషి దాన్ని కన్జ్యూమ్ చేశారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో బీ అవేర్ ఆఫ్ దిస్. స్టే సేఫ్, స్టే హెల్దీ.